దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు గల ఆ పట్టణం కొరకు, నూతన యెరూషలేము కొరకు వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవానికి వీళ్ళు ఎంత ఎదురు చూసినా వాళ్ళ కొరకు కాదు ఆ పట్టణం కట్టబడేది. ఎవరి కొరకో తెలిసినా మన కొరకు. ఆ వాగ్దాన ఫలం వాళ్ళు పొందలేదు, పొందపోరు. ఆ వాగ్దాన ఫలాన్ని పొందబోయే వాళ్ళ మనం. కారణం క్రీస్తు రక్తం చేత కడగబడ్డాము కనుక. క్రీస్తు రక్తం చేత కడగబడిన విశ్వాసమైన మనం నీతిని అనుసరించి విశ్వాసమును బట్టి ఆ దేశము కొరకు రాత్రింబగళ్ళు ఎదురు చూస్తూ ఉండాలి. మనం 13వ వాక్యంలో చదువుతాం. గమనించండి ఆ వాక్యం. 13వ వాక్యంలో ఏమని చదువుతామంటే, దూరము నుంచి చూసి వాళ్ళు ఆ రాజ్యాన్ని, ఆ పట్టణానికి వందనం చేశారట. 13వ వాక్యంలో. 14వ వాక్యంలో ఏమని రాస్తుందంటే, దూరమున ఉన్నటువంటి ఆ శ్రేష్టమైన దేశము కొరకు మేము ఈ లోకంలో పరదేశులము, యాత్రికులమని ఒప్పుకున్నారట. సెకండ్ పాయింట్. మొదటిది దూరం నుంచి చూశారు, వందనాలు చేశారు. రెండోదేమో వాళ్ళు ఒప్పుకున్నారట, మేము యాత్రికులు, మీ పరదేశులమని. 14వ వాక్యంలో మళ్ళీ ఏమందంటే, ఆ స్వదేశమును వెతుకుచున్నారట 14వ వాక్యంలో. 16వ వాక్యంలోకి వస్తే, అయితే వారు మరి శ్రేష్టమైన దేశమని దాని కొరకు ఎదురు తెన్నులు చూస్తూ ఉండిపోయారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఎదురు చూశారు, వాళ్ళు వెతికారు, వాళ్ళు అది శ్రేష్టమైనదని గుర్తించారు. దూరమును చూసి వందనము చేస్తూ ముందుకు సాగారు. ఎందుకో తెలుసా? విశ్వాసమును బట్టి. ఆమేన్, హల్లెలూయా. నీకు విశ్వాసం అనేది ఉంటే, యేసయ్య రక్తం చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత విశ్వాసిగా బ్రతికితే, విశ్వాసమును బట్టి నీ యొక్క పద్ధతులు ఎలా మారుతాయో తెలిసిన? ఎంతసేపటికి ఒక రాష్ట్రాన్ని గురించి ఆలోచన. ఒక రాష్ట్రం, దేవుని రాజ్యం ఉందే, నూతన యెరూషలేము, దాని గురించి ఆలోచన. ఈ మధ్య నేను ఒక పట్టణానికి వెళ్ళా. అక్కడ నాకు ఇద్దరు యవనస్తులు తెలుసు. ఇద్దరు తెలుసు. ఇద్దరు మంచిగా ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. అయితే నేను వెళ్ళిన దగ్గర నుంచి ఒక యవనస్తుడు, చాలా ప్రాముఖ్యం అనో, మన మినిస్ట్రీ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఆడు ఎంతసేపు చెప్పిన మినిస్ట్రేషన్ గురించి చెప్తాడు. వీడు ఎంతసేపు చేసిన వ్యాపారాల గురించి, డబ్బుల గురించి, ఇన్ని లక్షలు వస్తాయి, అన్ని లక్షలు వస్తాయి, ఆ ప్రాజెక్ట్ ఎంత, ఈ ప్రాజెక్ట్, ఈ డబ్బుల గురించే చెబుతాడు. ఇద్దరు యవనస్తులే, ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళే. ఇద్దరికి నా చేతుల్లో బాప్తిసాలు ఇచ్చాను. ఇద్దరు పెళ్ళిళ్ళకి నేను వెళ్ళాను. చక్కటి పెళ్ళిళ్ళు జరిగాయి. శుభ్రంగా వాళ్ళని క్షేమంగా ఒక దగ్గర పెడితే వీడు ఎంతసేపు డబ్బు. వీడు ఎంతసేపు ఆత్మలో. అప్పుడు నాకు అర్థమైపోయింది, ఇది హేబేలు అర్పణ, ఇది కయీను అర్పణ. ఇతను అందించిన ఇతన్ని అంగీకరించకపోతే ఈ కానుకను ఎలాగ అంగీకరిస్తాడు దేవుడు? ఇతను అంగీకరించాడు కనుక ఇతని కానుకను కూడా అంగీకరిస్తాడు. కారణం ఆ మనస్సు, ఆ స్పిరిచువల్ మైండ్, ఆధ్యాత్మికమైన మనస్సు. లోకము దాని ఆశలు గతిస్తాయి. విశ్వాసమును బట్టి దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటే మనం దానిలో పోయి ప్రవేశిస్తాం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దానిలో పోయి ప్రవేశిస్తాం. అది మనకు గురిగా మార్చబడి ఒక ఎదురు తెన్నులు కలిగినటువంటి జీవితం వైపు మన మనస్సు ఉంచుకొని మన నోటితో ఒప్పుకోవాలి. ఆ మధ్య నేను విజయవాడలో ఒక ట్రైన్ ఎక్కానండి. విజయవాడలో ఎక్కడికి? నాగపూర్ పోదామని, నాగపూర్కి వెళ్ళేదానికి ట్రైన్ ఎక్కాను. నాకు తెలిసిన ఒక అతను వచ్చి పలకరించి, అన్న ఇప్పుడే వస్తానని చెప్పి పోయి చక్కెరకి వెళ్ళి పళ్ళు మంచి ఇంతంతలో ఉన్నాయి, ఇంతంత పొడుగున, అదేదో కోనసీమ నుంచి వచ్చాయంట. మంచి కలర్లో ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. ఒక డజన్ తీసుకుని వచ్చి ఇచ్చాడు. డజన్ ఎందుకురా బాబు, 4 తీసుకురాపోయావంటే, అలా చాలా బాగున్నాయి, మీరు తీసుకెళ్ళిన ప్రయాణానికి బాగుంటాయని చెప్పి ఒక డజన్ ఇంతంతలో ఉన్నాయండి. నేను ఎప్పుడు చూడలేదు అంతలా. చాలా ఫ్రెష్గా ఉన్నాయి, పెద్ద సైజు, మంచి కలర్ కూడా. సరే నేను బండి అలా బయలుదేరిందండి ట్రైన్. అంతలో ఒకడు వచ్చి, అయ్యా అట్లా చూపిస్తాడు, ఆకలి అంటాడు, చిన్న పిల్లడు చెడ్డీ వేసుకున్నాడు, సార్లుగా ఉంది ఒళ్ళంతా, మురిగ్గా ఉన్నాడు. చేతిలో ఒక చిన్న చీపురు పట్టుకున్నాడు, నిలబడి అయ్యా అంటాడు.
ఆడు చూసి నేను నవ్వుకొని 2 పళ్ళు తీసి వాడి చేతికి ఇచ్చా. 2 పళ్ళు తీసి వాడి చేతికి ఇచ్చా. తినరా ఇంకా ఇస్తాను అన్న. ఆ తినరా ఇంకా ఇస్తాను. ఆడెందుకు తింటాడు? ఆడెప్పుడు నెట్టాడు చూసింటే గాడి మొహం నలిగిపోయినాయి, చెడిపోయినాయి, కంపు కొట్టినాయి, పాసి పట్టినాయి ఇస్తే శుభ్రంగా కూర్చొని కొని తినేవాడు. చెడిపోయినాయి. ఇది ఫ్రెష్గా ఉన్నాను కదండి. అందుకని ఆడు తినలా. ఆడు అట్లా చూసుకుంటున్నాడు. కోతి కొబ్బరికాయ ఇచ్చినట్టు. కోతి కొబ్బరికాయ ఇస్తే కొట్టుకొని శుభ్రంగా తింటదండి. మనుషులు తిన్నట్టు తింద కదండి, చూసుకుంటా ఉంటుంది. అట్లాగే వీడికి పళ్ళు ఇస్తే ఆకలన్న వాడు తినదు కదండి. తింటే ఇంకా ఇస్తానన్నది కదండి. ఆడు తింటేగా ఆ తినకుండా అటు గుమ్మం దగ్గర పోయి నిలబడుకున్నాడు. నేను తక్కువని కాదు, నేను చేసేళ్ళా. అటు తిన్నాడా లేదా? తింటే పట్టుకుని తిరా, ఆకలి అని అరిచావు కదరా, తినరా, ఇంకొక 2 పళ్ళు ఇస్తా, తిరా. పిల్లాడు తినరా అంటే తినలేండి, తిరా అని ఒలిచాడు. నా పోరు పడలేక అరటిపండుని ఒలిచాడు. ఒలిసి పండును పట్టుకొని తొక్క తింటున్నాడు. ఏంటనుకున్నారు? ఆ పండు విలువ వాడికి తెలియలా, తొక్క తింటున్నాడు. తొక్క తిన్నా కడుపు పెడుతుంది కదండి. ఎందుకంటే నేను చిన్నప్పుడు తినున్నా తొక్కలు. చిన్నప్పుడు అరటిపండు తొక్కలను తినున్నా నేను. మా నాన్న డజన్ తెచ్చేవాడు. మా నాన్నకి 9 మంది పిల్లలు. అందుకని ఒక్కొక్కటి ఇచ్చేవాడు. ఇంతెంతది. అప్పుడు డజన్ ఒక అణ ఇస్తే డజన్ అరటిపండు ఇచ్చేవాడు. ఇంత తెచ్చిస్తే ఆ ఒక్క పండు తింటే ఎక్కడ కడుపు పెడుతుందండి. అందుకని మా పెద్ద చెల్లెళ్ళిద్దరికి చెప్పేవాడు, తొక్కలు పడేయబాకండి. వాళ్ళు పళ్ళు తిని తొక్కలు ఇస్తే శుభ్రంగా వాళ్ళు చూస్తూ ఉంటే గజ వింగేవాడు. ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు. ఆ 3 తొక్కలు తినేవాడిని. ఇక రాత్రి అంతా కడుపు నొప్పి వచ్చి మా నాన్న నిద్రపోనిచ్చేవాడు. మా నాన్న నేను బయటికి తిరుగుతూ ఉండేవాళ్ళం. తెల్లారిందాక పోవడం రావడం ఇదే పని మీద ఉండేవాళ్ళం. ఈ తొక్కలు తిన్నవాడికి అనుభవం ఉంది కదండి. అందుకని తొక్కలు తింటావేంట్రా, పళ్ళు తినరా అంటే తినడం అంటాడు కానీ తినడం. అంటే వాడి దర్శనం ఏంటంటే తొక్క మీద ఉంది. మీరు నవ్వారు కానీ ఇప్పుడు మీరు తినేదంతా ఇంచుమించుగా తొక్కే. పండు తినట్లేదు. అంటే పండు అంటే ఏమిటి? అదిగో అది. ఏది? అదిగో అది. దాని గురించి మాట్లాడాలా, దాని గురించి ఒప్పుకోవాలా, దాని కొరకు సిద్ధపడాలా, దాన్ని చూస్తూ వందనం చేయాలా, దాని కొరకే శ్రేష్టమైన జీవితం, దాని కొరకే నువ్వు నోరెత్తినప్పుడల్లా అదే నీ నోట్లో రావాలా. దానిని ఎదురు చూస్తూ ఉంటే, దానిని ఎదురు చూడకపోయావనుకో నీ నోట్లో వచ్చేదంతా సినిమా కథలు. ఆ ఇంట్లో ఆడు కనబడలేదంట, ఆ అమ్మాయి కనబడలేదంట. అసలు ఆయన భార్య మొదటి భార్యనా రెండో భార్య? అసలు ఈ పిల్లలు మొదటి భార్య పిల్లల రెండో భార్య పిల్లల? అసలు ఆయన వయసు ఏంటి అంటుంది, ఈయన వయసు ఏంటి అంటుంది. ఇదే పనికి మాలిన వాగుడు. ఎందుకంటే ఆ దృష్టి, ఆ చూపు, ఆ ఎదురు తెన్నులు లేవు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, శారా. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడునై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణం కొరకు రాత్రి మగళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారట. స్వదేశంలో వాళ్ళు పరదేశులుగా, పరవాసులై జీవించారట. కారణం ఏంటంటే ఆ రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఒక అబ్బాయికి మొన్న బైబిల్ ఇస్తే అన్న వద్దులే అన్నాడు. మరి నేను వాడిన బైబిల్ రా తీసుకురా చదువుకుంటే వద్దులే అన్నాడు. అసలు సంగతి ఏంటంటే ఆడు 120-1200 రూపాయల బైబిల్ ఒక దగ్గర చూసి వచ్చినాడు. అది కొనాలని. హలో, నాకు ఇది వద్దులే నాకు అన్నాడు. ఏంటంటే ఆడి దృష్టి దాని మీద ఉంది. అది కొనిపెట్టన్నా అన్నాడు. నేను వాడినిగా తీసుకోరంటే కాదులే అన్నా, నేను ఒకటి చూసి వచ్చాను, అది నాకు కావాలన్నా. ఆ బైబిల్ నాకు కొనిపెట్టన్నా, నేను చూసి వచ్చానన్నా. నా మనసు అంతా దాని మీదే ఉందన్న. దాని గురించే మాట్లాడుతున్నాడు. అబ్బో పేపర్ ఎట్లున్నాయా, అబ్బో కవరా, అబ్బో బంగారం, అంత ఎంతసేపటికి ఆ బైబిల్ గురించి మాట్లాడుతున్నాడు కానీ నేను ఇచ్చే బైబిల్ గురించి పట్టించుకోవట్లేదు. అప్పుడు నాకు అర్థమైంది ఆడి దృష్టి అంతా అక్కడ ఉంది. అదే కొనిపెడదాం అని అదే కొనిపెట్టాను. చూసారండి, మన దృష్టి, మన ఆశ, మన కోరిక, మన యొక్క ఆలోచన, మన ధ్యానం ఎక్కడుండాలంటే అదిగో నూతన యెరూషలేము పట్టణం కొరకు ఎదురు చూస్తా ఉండాలి. దేనిని బట్టి తెలిసిన? విశ్వాసమును బట్టి. నీవు విశ్వాసివి అయితే నీతిమంతులు విశ్వాసం మూలముగానే దాన్ని ఎదురు చూస్తూ జీవిస్తారు. చింతపండు కొరకు మేము ప్రార్థన చేసుకుంటే వెళ్ళామో
దేవుడు మా విశ్వాసాన్ని గణపరిచాడు. ఏమిటమ్మా గణపరిచిందంటే, మేము వచ్చేసరికి ఆటో మా ముందుకే వచ్చి, మేము ఆటో ఎట్లా, ఆటో దొరకదా, ఆటో దొరకదా పేపవా, ఆటో దయచే పేపవా అని ప్రార్థనతో విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటే మా ముందుకే వచ్చింది ఆటో. ఏదో పెద్ద ఘనకార్యం అయిపోయినట్టు. విశ్వాసంతో ప్రార్థన చేసే ఆటో వచ్చింది, అది కరెక్టే, బాగానే ఉంది. అసలు ప్రభు రాకడికి ఆటో వచ్చిన వాళ్ళందరూ వెళ్తారా? ఆటో విశ్వాసం ప్రార్థన చేస్తే ఆటో వచ్చేసింది, ప్రభు రాకడికి వెళ్ళిపోతారా? వెళ్ళరు. వాళ్ళకి సాక్ష్యము కావాలి. విశ్వాసమును బట్టి వాళ్ళు ఆ పరలోకపు పట్టణాన్ని ఎదురు చూస్తా జీవించాలి, ఒప్పుకోవాలి. వి మస్ట్ కన్ఫెస్. నోటితో ఎప్పుడు ఒప్పుకోవాలి, మేము ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కావు. మా సిటిజన్షిప్, మా పౌరత్వం పరలోక పౌరత్వం, మేము ఇక్కడ వాళ్ళం కావు. అందుకని ఈ రాజకీయాల్లో తలబెట్టం, ఈ ధనాపేక్షలో తలబెట్టం, ఈ పదవి వ్యామోహాల్లో మేము తలబెట్టం. మేము ఎదురు చూస్తున్నది అదిగో అది అని విశ్వాసమును బట్టి నీవు ఒప్పుకోవాలి. ఆ శ్రేష్టతని ఆలోచించాలి, తలంచాలి, వెతకాలి. దాని కొరకే నీవు జీవించాలి. బై ఫెయిత్, విశ్వాసమును బట్టి నీతిమంతులు జీవిస్తారు. ఎక్కడికి? ప్రభు రాకడ కొరకు జీవిస్తారు. మీరు లోకం కొరకు జీవిస్తున్నారో, మీ కొరకే మీరు జీవిస్తున్నారో, మీ బిడ్డల కొరకే జీవిస్తున్నారో నాకు అర్థం కాదు. మనం జీవించవలసింది మన యేసయ్య కొరకు, ప్రభు రాకడలో ఎత్తబడి దాని కొరకు, మనం పరలోకపు ఆ పట్టణాన్ని అనుభవించే దాని కొరకు, వారసత్వం కొరకు మనం జీవించాలని లేఖనాలు మనకు చెప్పకనే చెప్తున్నాయి ఈ నగ్న సత్యాలు. ఆమేన్, ఆమేన్. నెక్స్ట్ మూమెంట్, ఈ నలుగురు విషయంలో ఇంకొక చిన్న క్యారెక్టర్, వాళ్ళ స్వభావంలో ఒక చిన్న క్యారెక్టర్ ఒకటి ఉంది. అదేంటంటే 20వ వాక్యం చదవండి. 11:20-21. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి యాకోబు అవసాన కాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతి కర్ర మొదల మీద ఆనుకొని. ఇప్పుడు ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏంటంటే, విశ్వాసమును బట్టి ఇస్సాకు ఎవరిని ఆశీర్వదించను? యాకోబును ఏశావును ఆశీర్వదించెను. సబ్జెక్ట్ వదిలేస్తాడు. జరగబో సంగతుల విషయమై విశ్వాసమును బట్టి తన పిల్లల్ని ఈ విశ్వాస వీరులు ఆశీర్వదించారట. మీరు విశ్వాసులైతే విశ్వాసమును బట్టి మీ పిల్లల్ని మీరు ఆశీర్వదిస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల్ని ఆశీర్వదించడం అనేది చాలా అరుదైపోయింది. వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారు, కానీ వాళ్ళు చేసే పనులను బట్టి చిరాకులో వాళ్ళని శిపించడం ప్రారంభిస్తున్నారు, కానీ ఆశీర్వదించటం లేదు. ఒక పిల్లోడిని చూసి, ఒరే పనికిమాలినోడా, నీకు చదువు వస్తుంటరా, నీకు వస్తుంట చదువు, మీ నాయన చదివాడంటరా, మీ బాబాయ్ చదివాడు, పనికిమాలినోడా, నీకు చదువు వస్తుందంట నీకు అని తల్లి ఆ బిడ్డని కొడుకుని చూసి అంటుంది. ఆడికి 7 ఏళ్ళు. ఈ తల్లి 2-3 సార్లు అనేసరికి వాడికి ఉండే మెదడు కూడా పోయింది, వాడికి ఉండే తెలివితేటలు పోయింది. ఇక ఎక్కడ కూర్చుంటే అక్కడ నోరెట్టు పెట్టుకొని జొల్లు కార్చుకుంటున్నాడు. ఈ మనిషి వచ్చి తొడస్తా కూర్చుంది జొల్లు. అది బాగా ఉన్నాడు చిన్నప్పుడు. ఈ తల్లి అని 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 వాడిని ఆ గతి పట్టించి. ఇంకో తల్లి సంగతి నాకు తెలుసు, 2 పిల్లలు, ఆడపిల్లలు. మీకు పెళ్ళిళ్ళు అవుతాయంటే, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, పనికి మాత్రం పెళ్ళిళ్ళు అవుతాయంటే మీకని మీరు ఇట్లాగే ఉండిపోవాల్సిందే. నేను చస్తే తెలుస్తుంది మీ సంగతే, మీరు చస్తే సంగతి తెలుస్తుంది, మీ గుణం దగ్గర మీరు నాశనం కాను అని ఇష్టం వచ్చేట్టుగా తిడతానే ఉంటుందండి పొద్దున్న సాయం దాకా. ఏమైందో తెలుసా? ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు కాలేదండి. శాపం, ఆ తల్లి నోట్లోంచి వచ్చిన శాపం, ఆ తండ్రి నోట్లోంచి వచ్చిన శాపం. ఆ పిల్లల జీవితాలు ఎట్లాగే నాశనం అయిపోతావు. నీకు చదువు రాదు, నువ్వు పాస్ కావు, నువ్వు జబ్బొచ్చి పడుకుంటావు, అప్పుడు నీ గతి తెలుస్తుంది, నీ సంగతి తెలుస్తుంది, నువ్వు రావాలా, నీ పరిస్థితి చేత అడుక్కు తింటావు నువ్వు ఇంటింటికి వెళ్ళి అని నోట్లో ఎలా వస్తే అలాగా చికాకుగా మాట్లాడే ప్రతి మాట పిల్లల జీవితాలకి శాపంగా మారిపోద్ది. కనుక విశ్వాసమును బట్టి పిల్లల్ని ఆశీర్వదించారట అబ్రహాం,
ఇస్సాకు, యాకోబు ఆశీర్వదించడం ప్రారంభించారంట విశ్వాసమును బట్టి. ఓ దద్దమ్మన్నాడు అనుకోండి, ఏమి తలకెక్కట్లే, ఎంత నేర్పించినా తలకెక్కట్లేదు అనుకున్నాడు. విశ్వాసమును బట్టి దరా పైకి వీడు వచ్చి దద్దమ్మ అనుకుందాం, తెలివి తక్కువ అనుకుందాం, ఈ దేనికి పలికాడు అని చెప్పి వాళ్ళందరూ నిర్ణయించేస్తారు అనుకున్నాం. అప్పుడు నేను నా వాక్యం విని వాళ్ళమ్మ ఇక మీట ఈయన ఏమన్నాళ్ళు తెలుసా, రేయ్ నీకు చదువు రావట్లేదు కదా, వచ్చేస్తుంది ఇక మీట వచ్చేస్తుంది ఇప్పుడు నాకు వచ్చే 10 ఏళ్ళు అయిందిగా, వచ్చేస్తాయి బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావురా, రేయ్ నువ్వు స్కూల్ ఫస్ట్ వస్తావు. దేవుడు తోగ్గా ఉంచడు, మనల్ని తలగా ఉంచుతాడు. దేవుని బిడ్డలం మనం. ఏమనుకున్నావు, భయపడుకో, కంగారు పడుకో, ఏంటి మెత్తగా ఉన్నావు, హుషారుగా ఉండా అని తల్లి ఆశీర్వదించింది అనుకో వీడిని. రే నువ్వు గొప్ప చదువు చదువుతావురా, మంచి మార్కులు వస్తాయా నీకు, కంగారు పడకరా, వాళ్ళు వీళ్ళు అన్నాను కానీ దేవుడిని మన దేవుని బిడ్డలరా. హల్లెలూయా. అట్లా అన్నామనుకో మన నోటి ఆ ఆశీర్వచనం ఏమవుతుందో తెలుసా, పిల్లల జీవితాల్లో పిల్లల్ని రూపిస్తుంది, పిల్లల్ని నిర్మిస్తుంది. బై ఫెయిత్ అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, శారా ఆ పరలోక పట్టణం కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. చూసిన వాళ్ళు ఏం చేశారో తెలుసా, ఆ పిల్లల్ని ఆశీర్వదిస్తా వచ్చారు. మనం ఆశీర్వదిస్తున్నామా, మన పిల్లల్ని శపిస్తున్నామా? నీ కాపురం నిలవదా. చూసారండి, పెళ్ళిళ్ళు పాపం కట్టాలు తెచ్చి ఆ బాధలు పడి అది చేసి ఇదే చేస్తారా, నీ కాపురం నిలవదరా ఒరే అన్నాం అనుకో. ఇక ఆడు ఉసూరు మంట తాకి కూర్చుంటాడు, ఈ మనిషి 4-5 రోజులు చూసి ఉసూరు మంట ఇంటికి వెళ్ళిపోతాడు. మరి ఏం చేస్తుంది, ఇంటికి వెళ్ళిపోక నీ కాపురం నిలవదో, నీ కాపురం నిలవదో, నీ కాపురం నిలవదు. ఆ కన్ఫెసింగ్, ఆ నోటితో ఒప్పుకొని ఆ ఒప్పుకోలు. నువ్వు ఎదురు చూస్తున్నావు అనుకో పరలోక రాజ్యాన్ని గురించి, ఆ సంబంధమైన ఒప్పుకోలు, ఆశీర్వచనాలు నీ నోట్లో వస్తాయి. ఈ రోజుల్లో ఒక దుఃఖమైన సంగతి ఏంటంటే, సేవకులు ఇంచుమించుగా సంఘాలని శపిస్తానే ఉంటున్నారు. సంఘాలని నాకు ఒక ఆయన అంటాడు వచ్చి, ఏ సంఘారం నేను చూస్తే నాకు వారలేకపోతున్నాను అన్నాడు. ఏమిటి అన్నా, నాకు దేవుడు ఇచ్చాడండి ఒక 100 మందిని, ఏమి లాభం, అంత గొడ్డుపోతాడు. చూసారండి, నాకు దేవుడు ఇచ్చాడు ఒక 100 మందిని, అంత గొడ్డుపోతాడు అన్నాడు. బ్రదర్ అలాగ అనబాకండి, సంఘాన్ని ఆశీర్వదించండి బ్రదరు, సంఘాన్ని ఆశీర్వదించండి బ్రదరు అని అంటే, ఎక్కడ ఆశీర్వదించ కానుకలు ఇచ్చే వాళ్ళకి 10వ భాగం ఇచ్చే దొంగలు, దుర్మార్గులు, గొడ్డుపోతాడు వాళ్ళు ఆశీర్వించబడతారండి అంటున్నాడు. బ్రదర్ అట్లా అనబాకండి. యేసు రక్తం చేత కడగబడిన నీతిమంతులు విశ్వాసం మూలంగా వాళ్ళకి కొన్ని హెచ్చరికలు ఇస్తే వాళ్ళే ఆశీర్వదిస్తారు, వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తారు, మనం వాళ్ళని ఆశీర్వదిద్దాం. ఆమేన్. ఇప్పుడు దేవుడు నాకు ఇచ్చారు అనేక విలువైన కుటుంబాలు, వాళ్ళు ఎప్పుడు నన్ను ఆశీర్వదిస్తూనే ఉంటారు, నేను ఆశీర్వాదంగానే ఉంటాను. నేను ఇప్పుడు వాళ్ళని ఆశీర్వదిస్తా, వాళ్ళు ఆశీర్వాదంగానే ఉంటారు. వాళ్ళు ఆశీర్వాదంగా ఉంటే కదా నాకేదైనా సహాయం చేసేది. వాళ్ళే దరిద్రులు అయిపోతే నాకేం చేస్తారు? ఆ మధ్య ఒక చోటుకి నేను వెళ్ళా కూసరా, ఆ మధ్య నేను ఒక చోటుకి వెళ్ళానండి. వెళితే నా దగ్గరికి చెవిలో వచ్చి చెప్తామండి, ఏ సన్నగారు మా సంఘం గొడ్డుబో సంఘం, ఎట్లా చెప్తావు అటు చెప్పాలి వాక్యం, వాళ్ళు బ్రహ్మాండంగా ఇక మీట ఇయ్యాలా, డబ్బులు బాగా ఇయ్యాలి వాళ్ళకి మీట, ఎట్లా చెప్తావో వాక్యం అది ఇది అన్నారు. నేనేమి డబ్బుల గురించి చెప్పలే. ఆయన చెప్పమంటాడు ఎంతసేపటికి, డబ్బుల గురించి చెప్పో, యసన్ గారు వాళ్ళు ఇచ్చేదాడు చెప్పో, ఇచ్చేది నేర్పియే, మేము చెప్పకూడదు నువ్వు చెప్పో అంటారు. నేను డబ్బుల గురించే అసలు ఆ రోజు నేనేం ఎత్తానంటే, నూతన యెరూషలేము పట్టణం పెట్టాం, ఈ విధంగా ఉంటుందని చెప్పుకుంటూ వచ్చా. మీటింగ్ అయిపోయిందా, తలా కాస్త కానుక నాకు ఇచ్చారు. నేను రూమ్ లో పోయి చూస్తే 7,000 రూపాయలు ఉన్నాయి. అవునండి, 7,000 రూపాయలు ఉన్నాయి. ఆ పాస్టర్ గారిని పిలిచి, బ్రదర్ మీ సంఘస్థులు నాకు ఇచ్చారు 7,000 రూపాయలు ఆయన చేతికి ఇచ్చా. నా సంగతులా? ఏమండి నా సంగతులా? అవును మీ సంగతులే కదా, నువ్వు గొడవపోతాడు అన్నవే, వాళ్ళే నాకు ఇచ్చారు ఏంటి 7,000 రూపాయలు. అనో ఆదివారం ఆరాధనలో నాకు 70 రూపాయలు వస్తాయన్నా, 35 రూపాయలు వస్తాయన్నా, 46 రూపాయలు వస్తాయన్నా, ఆదివారం ఆరాధనలో అన్నా వేసనా, ఇది ఏంటన్నా 7,000 రూపాయలు మా వాళ్ళు ఇటు ఏంటన్నా. నేను అన్నాను, రేపు ఇంకా ఎక్కువ ఇస్తారు చూస్తా ఉండమన్నా. నీకది తెలుసాను, నేను వాళ్ళని ఆశీర్వదిస్తా, వాళ్ళే ఇస్తారు. నేను వాళ్ళని ఆశీర్వదిస్తా. ఈరోజు పునాదుల పట్టణం గురించి చెప్పా, రేపు మన నిరీక్షణ గురించి చెప్తా అన్న. 2వ రోజు నిరీక్షణ గురించి చెప్తే వాళ్ళు సమృద్ధిగా డబ్బులు తెచ్చి మళ్ళీ ఇచ్చా, మరలా అన్నకి ఇచ్చా. అన్న మీ సంగతులు ఇచ్చారని ఇచ్చా. అబ్బా ఏమి సంతోషపడిపోతున్నాడో చెప్పాలి. ఇక 3వ రోజు ఆఖరి రోజు వచ్చిందని. ఆఖరి రోజు వచ్చిన తర్వాత ఆఖరి రోజు నన్ను కూర్చోబెట్టి, సంగమా
2 రోజులు మహా ఆశీర్వాదకరంగా జరిగాయి సభలు. ఇది 3వ రోజు, ఆఖరి రోజు. యేసన్న గారిని పిలిపించడం అంటే, యేసన్న గారు వచ్చి వాక్యం చెప్పడం అంటే ఏంటనుకున్నారు? ఈ రోజు మీరంతా ధారాళంగా కానుకలు ఇవ్వండి, అంతా వచ్చినట్టుగా యేసన్న గారికి ఇచ్చేస్తా అని అన్నాడండి. నేను అన్నాను, పాస్టర్ గారు నేను డబ్బులు అడిగాను నిన్ను అన్నా. కాదండి మీరు ఊరుకోండి, మీరు అడగబడి మేము ఇవ్వద్దండి అన్నా. సరే నేను మూసుకోను. సరే డబ్బులు ఇస్తే నాకేం డబ్బులు ఎక్కువ అవుతాయండి, సేవ బోల్డ్ చేస్తా, డబ్బులు ఇస్తే సేవ చేస్తా. సరే ఆయన డబ్బులు వసూలు చేసి ఇస్తానంటున్నాడు, సేవ చేద్దామని నేను మౌనంగానే నోరు మూసుకొని ఉండండి అన్నాడు. ఇక కానుకలు బట్ట ధారాళంగా ఇవ్వండి ఇదే పాట. చివరికి ఆ కానుక బట్టేవాడు నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు 500 రూపాయలు కొత్తగా వస్తున్నాయి. కొత్తగా ఎవరో నాకు 500 రూపాయలు చూపించి ఇట్లా మీరే ఉంచుకోండి అన్న నాకు ఇచ్చాడు. అది నేను బైబిల్లో పెట్టుకున్నా. నా చేతిలో ఉన్న డబ్బులన్నీ జేబులో పెట్టుకొని ప్యాంటుకి తగిలిచ్చి అక్కడ లోపల మార్చేసి బట్టలు మార్చుకుని నేను వచ్చేసా. జేబుల్లో చూస్తే ఒక పైసా లేదు. వేద్దామంటే ఒక 100 రూపాయలు 50 రూపాయలు వేద్దామంటే లేవు డబ్బులు. తర్వాత సడన్గా నాకు జ్ఞాపకం వచ్చింది, 500 ఉన్నాయి కదా బైబిల్లో. అది జ్ఞాపకార్థం ఎందుకు, ఆయన ఈ రోజు వేసి అయినా మళ్ళీ నాకే వస్తాయిగా. దీంట్లో ఉన్న ఒకటే, సంచులో వేసిన ఒకటే, ఏమైంది ఇచ్చేద్దామని వేసేసానండి. 500 రూపాయలు మళ్ళా వాళ్ళు నాకు ఇస్తారు కదండి. చెప్పాడుగా ఈ రోజు బట్టి కానుక మొత్తం యేసన్న గారికి అన్నాడు కదా, ఇచ్చేస్తారు కదా నీ 500 రూపాయలు వేసి. తర్వాత నేను బయలుదేరేటప్పుడు నాకు అందరూ చూసేటట్టు కానుక ఇచ్చాడు. ఒక పొట్లం కట్టించాడండి పేపర్లో, ఈనాడు పేపర్ నిండా చుట్టాడు, కట్టించాడు. నేను ప్రభువా ఎంత ఇచ్చాడో తండ్రి నాయన ప్రభువా. యేసయ్య మొదటి రోజే 7,000 ఇచ్చారు, తర్వాత 8,000 ఇచ్చారు, మళ్ళీ ఈ రోజు ఇంకా 10,000 ఎక్కువ వచ్చేట ధారాళంగా ఇమ్మన్నాడు ప్రభా, ఇచ్చే ఉంటారని చెప్పి ప్రార్థన చేసుకొని సంచిలో పెట్టుకొని, ఇక అప్పుడు నాకు మోటార్ సైకిల్ కూడా లేదు, బస్సు ఎక్కా. నాతో ఇంకో బస్సు ఒక అబ్బాయి ఉన్నాడు, ఆధార్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత టికెట్ కొడదానికి కండక్టర్ వస్తే ఆ పొట్లం ఆ అబ్బాయికి ఇచ్చి మన ఇద్దరికి టికెట్లు కొనమని చెప్పా. టికెట్లు కొన్న తర్వాత చూస్తే దాంట్లో 36 రూపాయలు ఉన్నాయి. అవునండి, మరి అట్లాంటి సేవకుడికి డబ్బులు అంటే విశ్వాసాలు ఎక్కిస్తారండి. ఆ సంఘం గొడ్డుబో సంఘం అయిపోయింది ఈయన ద్వారా అది గొడ్డుబో సంఘం అయింది. నేను ఇచ్చిన 500 నాకు ఇద్దండి, నేను 500 వేసాను కదా, దీంట్లో ఉన్న ఒకటే దాంట్లో ఒకటే వేసాను కదండి. న్యాయంగా అయితే నేను 100 రూపాయలు వేసుకునేవాడు. ఆ రోజు చిల్లర లేక నాకే ఇస్తానన్నందువల్ల నమ్మి 500 వేసాను కదండి. మరి 500 నాకు ఇచ్చింటే గొడవ ఉండేది కాదు. మరలా వారం తిరక్క ముందే వచ్చాడు, యేసన్న గారు జనం పడి చస్తున్నారు, అబ్బా మరలా కోటాలు పెట్టాలని అంటున్నాడు. ఏది మరలా పెట్టాలంటున్నాడు కోటం. అంటే నెలకి 3 రోజులు పోయి నన్ను కోటం పెట్టమంటాడు అక్కడ. ఆయన పోగు చేసుకుంటుంటాడు, నేను కోటం పెట్టి వస్తూ ఉంటాను. నా గుండెల బాధలు చేసుకుని నేను వస్తుంటాను, పోగు చేసుకుంటుంటాడు ఆయన. అన్న జనం అంతా కోరుకుంటున్నా అంటే నేను ప్రార్థన చేసి చెప్పా, ప్రభు నీ దగ్గర పోవద్దన్నాడు అని చెప్పాను. జనం అంతా నన్ను కోరుకుంటున్నారా, ప్రభు ఏమో నీ దగ్గరికి వెళ్ళొద్దన్నాడు. ప్రభు నువ్వు యథార్థవంతుడు కాదన్నాడు, నేను రానంటాడు. ఆ తర్వాత ఆ సంఘం చెల్లా అయిపోయిందండి. ఆయన కూడా ఆ స్థలం మందిరం అమ్ముకుని ఇటు వెళ్ళిపోయాడని తెలిసింది. ఆయన పేరు మీద ఉంది కనుక ఆయన అమ్ముకుని ఇటు వెళ్ళిపోయాడంట. సంఘం పాడైపోయింది. ఎందుకంటే ఈయన గొడ్డుబోతు సంఘం అని ఆ సంఘాన్ని గొడ్డుబోతు సంఘాన్ని చేసి పెట్టుకున్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఆ పైనున్న పట్టణాన్ని శ్రేష్టమైనదని దాని కొరకు వెతుకుతా, దాన్ని నోటితో ఒప్పుకుంటూ, దానికి వందనాలు చేసుకుంటూ బ్రతికి తన పిల్లల్ని రాబోయే కాలంలో ఆశీర్వదించారు, తెగించి ఆశీర్వదించారు. ఆ ఆశీర్వచనాలు వాళ్ళ జీవితంలో ఉండిపోయాయి. వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళ తరతరాలు ఆశీర్వాదం కానే వస్తూ వచ్చాయి. కనుక నా ప్రియమైన సహోదరులు, నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నా, మీరు ఆశీర్వదించుట కొరకే పుట్టారు. మీ నోరు తెరిచి పొరపాటుని ఎవరిని దూషణ మాట కానీ, చీచా అని కానీ, దరిద్రుడని కానీ, వ్యర్థుడని కానీ, ఇట్లాంటి పనికిమాలిన మాటలు పొరపాటును కూడా నీ నోట రానివ్వకూడదు. విశ్వాసమును బట్టి నీవు ఆశీర్వచనాలు చెప్తే ఆశీర్వదించబడే ఆ పట్టణానికి, ఆశీర్వాదంగా ఉండే పట్టణానికి నువ్వు యోగ్యురాలుగా మార్చబడతావు అనే సంగతి వాస్తవం. నీవు ఆశీర్వదించాలి ప్రజలు. మొదటి గ్రూప్ ఏమో సాక్ష్యం పొందిన గ్రూప్, రెండవ గ్రూప్ ఏమో ఎదురు చూస్తూ ఉన్న గ్రూప్, ఎదురు తెన్నులు చూస్తున్న గ్రూప్. మరొక వాక్యాన్ని కూడా మీకు చూపిస్తాను.
దాంట్లో మనకు ముఖ్యంగా మోషే వస్తాడు. 24వ వాక్యం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి. చూడండి, ఇక్కడ మోషేను గురించి వ్రాయబడి ఉంది. ఈ మోషే అట విశ్వాసమును బట్టి, అతను పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తులో ఉన్న ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఒక ప్రక్కన ఐగుప్తు ధనం, మరొక ప్రక్కన నింద. హలో మోసే ఇలా రా అని నింద పిలుస్తుంది. నింద హలో మోసెస్ కమ్ హియర్ అని ధనం పిలుస్తుంది. ఇటు ధనం పిలుస్తుంది, ఇటు నింద పిలుస్తుంది. ఇటు చూశాడు, విశ్వాసమును బట్టి నింద భాగ్యం అని ఎంచుకొని ఇటు తిరిగాడు. ఆమె దేన్ని బట్టి? విశ్వాసమును బట్టి కాకపోతే అవిశ్వాసమును బట్టి అయితే ఇటు తిరుగుతాడు, డబ్బు కొరకు ప్రాకులాడతాడు. డబ్బు ఓ ప్రక్క నింద. ఈయన విశ్వాసమును బట్టి ఓ టెస్ట్, పరీక్ష. ఆ పరీక్షలో ఇటే వెళ్ళాడు కానీ, నింద వైపే వెళ్ళాడు కానీ ఇటు ధనం వైపుగా వెళ్ళలేదు. ఈ సాక్ష్యం మనం పొందాలా? ఈ అనుభవాలు మనకు కావాలా? ఎందుకంటే రానయ్యున్న ప్రభు త్వరగా వస్తానన్నాడు. వచ్చేవాడు వస్తాడు. నీతిమంతులు విశ్వాసం మూలంగా అక్కడ జీవిస్తారు, ఇక్కడ జీవిస్తారు. ఇక్కడ జీవించిన జీవితాన్ని బట్టి అక్కడికి వెళ్తారు, నిత్యత్వంలోకి వెళ్తారు, నిత్య జీవాన్ని అనుభవిస్తారు. కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే ఈ మోషే ధనాన్ని ఆశించక ఇటువైపు నిందని ఆశించాడు. రెండోది అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించడం. ఇటువైపు దేవుని ప్రజలు ఉన్నారండి, ఇటువైపు ఏమండి సకల పాప భోగాలు ఉన్నాయండి. పాప భోగాలున్నాయి, బారులు ఉన్నాయి, బారులు ఉన్నాయి, తర్వాత ఇంకేమున్నాయండి, సారాయి కోట్లు ఉన్నాయి, బ్రాందీ కోట్లు ఉన్నాయి, చీపురేకర్లు ఉన్నాయి, బెల్ట్ కోట్లు ఉన్నాయి. ఇటువైపు జూదం ఆడే చోట్లు ఉన్నాయి, త్రాగుబోత్తనం ఉంది, వ్యభిచారం ఉంది, అన్ని పాప భోగాలు ఇటువైపు ఉన్నాయి. హలో మోసెస్ అని అవి పిలుస్తున్నాయి. అయితే ఇటువైపు చూస్తే దేవుని బిడ్డలు శ్రమ పడుతున్నారు, దేవుని బిడ్డలు శ్రమ పడుతున్నారు. వాళ్ళ సుఖభోగాలు అనుభవించకుండా క్షేమంగా ఉన్నారు, శ్రమ పడుతున్నారు. అప్పుడు మోషే ఇటువైపు వెళ్తున్నాడు. హలో మోషే, ఏంటి వెళ్తున్నావు? దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించటమే భాగ్యం అని ఎంచుకున్నాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అల్పకాలం సుఖభోగాలు, దేవుని ప్రజలతో శ్రమలు అనుభవించటం భాగ్యం. చూసారండి, ఇప్పుడు మీరు దేవుని ప్రజలతో శ్రమపడుటకు దేవుని ప్రజల మధ్యలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి ఆరాధించే దానికి ఇష్టపడుతున్నారా, లేక పాప భోగాల వైపు సుఖంగా పోయి కూర్చొని సుఖంగా రావాలని కోరుకుంటున్నారా? బట్ట నలగకుండా, కాళ్ళ చెప్పులు తీయకుండా, ఫ్యాన్ కింద కూర్చొని మోకాళ్ళ కింద దిండు వేసుకొని అచ్చిష్ట మరియమ్మ గారా మా కొరకు వేడుకొనండి, ఇక్కడికి వచ్చారు అనుకో, దేవుని ప్రజల మధ్యలోకి వచ్చారనుకో, మోకాళ్ళు పట్టుకొని కూర్చోవాలా. 1 గంట, అరగంట, గంటల తరబడి. అక్కడికి పోయామనుకో, శుభ్రంగా కాసేపు కుర్చీలో కూర్చొని సరదాగా ఆళ్ళని పలకరించుకొని వరసలు కలుపుకొని శుభ్రంగా రావచ్చు, చిల్లర మార్చి అంత చేసి. ఇక్కడికి వచ్చామనుకో, పడరాని పాటలు రాత్రంతా కూర్చొని ముందుకి వెనక్కి కీల గుర్రాలు ఊగినట్టు ఊగి 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 కాళ్ళు చాపుకునేది లేకపోయా. ఎటన్నా పోయేద్దామంటే జనాన్ని తొక్కుకుంటూ పోవాలి. లేస్తే మళ్ళీ వాళ్ళని కొంచెం మాట్లాడేస్తాను గారు, ఎందుకు వచ్చిన గొడవరా బాబో అని బిగబొట్టుకొని ఒళ్ళంతా ఊపిరి బిగబొట్టుకొని కూర్చొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట భాగ్యమని ఎంచుకున్నాడు మోసెస్ విశ్వాసమును బట్టి. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసమును బట్టి కాకపోతే మీరు రాత్రి వచ్చి ఉంటారండి, మీరు రాత్రి ఇలా కూర్చుంటారు గంటలకి. కొంతమందికి ఎట్లా ఉందో తెలుసా, కొత్త వాళ్ళకే ముళ్ళ మీద కూర్చున్నట్టుంది. కొత్త వాళ్ళకి, కొంచెమంది పాత వాళ్ళకు ఉంటారే, ప్రార్థనకి రాకుండా వాళ్ళని చూసుకొని పోదానికి వచ్చారే ధర్మదర్శనం, వాళ్ళకి ఇంకెట్లా ఉంటుందో నేను చెప్పలేదు. కొందరికి ధర్మదర్శనం, నువ్వు అట్లా ప్రార్థనకే, నేను ఇటు వస్తా, అక్కడ కలుసుకొని మాట్లాడుకుంటాం. చూసారండి, ఇది పెళ్ళిళ్ళు సంబంధాలు చూసుకునే
ఈ పిల్లల పేరెంటాలు చేసుకునే ఆ విషయమా ఇది? నా ప్రియమైన సహోదరులారా, విశ్వాసమును బట్టి మోషే ఇంకేం చేశాడు తెలుసా? ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుట కంటే ఒప్పుకొనలేదు. చూసారండి, ఫరో కుమార్తె. ఫరో ఎవరు? చక్రవర్తి. కుమార్తె ఎవరు? మహారాణి. ఆ మహారాణి కుమారుడని అనిపించుకొనుట కంటే దేవుని ప్రజల ఒక రాత్రి దేవుని ప్రజలతో ప్రార్థనలో గడపడం భాగ్యమని ఎంచుకున్నాం. మేము ఇక్కడ ఓల్ నైట్ ప్రేయర్ పెట్టామని, రాత్రి అంతా ప్రేయర్లు పెట్టామని కొంతమంది కాగితాలు పంచారు. ఏమని? 16వ తారీఖు ఎక్కడ, 27వ తారీఖు ఎక్కడ, 3వ తారీఖు అక్కడ, 6వ తారీఖు ఎక్కడ, మేము కూడా పెడుతున్నాం అని కాగితాలు పంచారు. 1 వారం జరిపించారు, 2 వారాలు జరిపించారు, 3వ వారం మానేశారు. ఏమిటి బెదరు అంటే, అవును కానీ మీకు సక్సెస్ అయినట్టు మాకు అవట్లేదు ఏంటి అంట. అంటే అర్థం ఏంటంటే, అయ్యా మేము ఒక 20-30 మంది సమర్పించుకున్న దైవ సేవకులం వచ్చి ఏమండి కూర్చొని కాళ్ళు బెగబట్టి కూర్చొని ఊగుతుంటాం మేము. మా రక్తం నిద్రగాసి మా రక్తం పానార్పణగా కొమ్మరించబడి అది బలి అయిపోయింది. ఆ బలి ఎక్కడ ఉంటుందో, రక్తం చిందించిన బలి ఎక్కడ ఉంటుందో అక్కడికి ప్రజలు వెతుక్కుంటూ వస్తారు. అంతేగాని నువ్వు ఆల్ నైట్ ప్రేయర్ని పెట్టావు, నీ భార్యకి సమాధానం చెప్పదు. అర్థమైందా? నువ్వెవరిని పిలిస్తే ఈ వారం వాళ్ళు పిలుస్తావు, ఆ వారం వాళ్ళు పిలుస్తావు, ఇంకో వారం వాళ్ళు పిలుస్తావు, వాళ్ళకి అద్దెచ్చి పంపించేస్తావు. ఆయన నుంచి ఒకటి చెప్తాడు, ఈయన వచ్చి ఇంకోటి చెప్తాడు, ఈయన వచ్చి అద్దె బోధకులను తీసుకొస్తావు, బోధ చేపిస్తావు, డబ్బులు ఇస్తావు, పంపిస్తుంటావు. మేము అద్దె బోధకులం కాదుగా, మా ప్రాణాలు తెగించి దాని కొరకు పాటుపడుతున్నాం రాత్రి పగలు. ఆయన సీన్ అయిపోయిన వెంటనే, మొదటి హరిశ్చంద్రుడు సీన్ అయిన వెంటనే మొదటి హరిశ్చంద్రుడు వెళ్ళిపోతాడు, మళ్ళీ 2వ హరిశ్చంద్రుడు వస్తాడు. అర్థమైంది? ఇది కాటికాటి సీను. ఇది అయిన తర్వాత మళ్ళీ పడక సీను. మీరు 4 వస్తే ఒకరి తర్వాత ఒకరు, మొదటి హరిశ్చంద్రబాయ, 2వ హరిశ్చంద్రబాయ, 3వ హరిశ్చంద్రుడు కాటికాడి కాదు పోయా. ఇక 4వ హరిశ్చంద్రుడు ఏమి చెప్పలేకపోయా. ఇక అయిపోయింది పరిస్థితి. అద్దె వాళ్ళని తీసుకొచ్చుకున్నావు కనుక నీది సక్సెస్ కాల. నీవు త్యాగం చేసి సమర్పించుకొని బలి పశువు అయిపోతే అంతా సక్సెస్ అవుతుంది. రక్తం చిందించబడకుండా పాపపు ప్రోక్షణ కలగదు, పాప క్షమాపణ కలగదు. దాంట్లో జీవము చిందించబడాలి. ఒక్క రాత్రి కూడా నిద్ర ఆహారం లేకుండా హేబేలు అర్పణని ఆయన అంగీకరించాడు కనుక, ఈ పరిచర్యలో ఈ దర్శనం కలిగింది కనుక దైవ సేవకులమైన మేము రాత్రి దాని కొరకు ప్రయాసపడుతుంది వల్ల ఆ రక్తము చిందించబడుతున్నటువంటి పరిచర్యని దేవుడు ఘనపరిచాడు. అంతేకాని మా భక్తి వల్ల కాదు, మా శక్తి వల్ల కాదు. ఇది కేవలం ఆయన ఈ అర్పణ అంగీకరించబట్టి, ఈ సంఘాన్ని అంగీకరించబట్టి, ఈ యొక్క సేవని ఆయన అంగీకరించబట్టి, నిస్వార్థమైన సేవలో ఈ విధంగా విలువైన కుటుంబాలు వచ్చి బ్రతిలాడుకుంటూ మా డబ్బిస్తాం, మీరు పరిచర్యని కొనసాగించండి, మీరు సేవ చేయండి రాత్రింబగళ్ళని మమ్మల్ని బలవంతం చేస్తున్నటువంటి ఈ పరిచర్య. ఎవరు మా దగ్గరకు వచ్చి చేతులు ముడుచుకునే వాళ్ళు కాదు. ఒక్కొక్కసారి నా చేతిని గట్టిగా లాగి నా చేతికి డబ్బులు పెట్టేస్తుంటే నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఏమిట్రా వీళ్ళు నన్ను చేయబట్టి లాగి చేతి నిండా డబ్బులు పెట్టి వెళ్ళిపోతుంటారు. ప్రార్థన చేయించుకోండి అంటే తర్వాత చేస్తున్నాండి అని బిజీగా ఉండాలండి ఎస్ఎన్ గారు, కానుక తీసుకోండి ముందని చెప్పి కానుక చీలిపోతూ ఉంటారు. ఏమిటి? వాళ్ళేమో గొడ్డుబోతు సంఘం అని వాళ్ళు అంటుంటే, మేము గొడ్డుబోతు సంఘం అని అనకుండా రాత్రి మగళ్ళు ఫలిస్తున్న సంఘం. మేము వాళ్ళని ఆశీర్వదిస్తున్నాం. ఆమేన్. వాళ్ళు ఆరోగ్యవంతులై ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి. హల్లెలూయా.
భార్యాభర్తల మధ్యలో సఖ్యత కుదిరింది. ఆరోగ్యవంతులై కాపురం చేస్తూ ఆదర్శ కుటుంబమై ఆదర్శ దంపతులుగా జీవిస్తున్నారు కనుక పవిత్రతను బట్టి దేవుని కొరకు శ్రమిస్తూ దేవుని సేవను ప్రోత్సహిస్తూ దైవ సేవకులను గణపరుస్తూ ఈ పరిచర్యని ప్రార్థన ద్వారా ఎత్తిపడుతున్నారు గనుక ఈ పరిచర్య కొనసాగుతూ ఉంది. ఆమేన్. మొదట్లో ఈ పరిచర్య హోల్ నైట్ ప్రేయర్ విజయవాడలో ప్రారంభించినప్పుడు 4 రోజులు జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది, సంవత్సరం చేస్తారు, 6 నెలలు జరుగుతుంది, 6 నెలలు జరిపిస్తారు, 7 నెలలు జరిపిస్తారు అని ఆ రోజున అనుకున్నారు. నేను కూడా 6 నెలలు 7 నెలలు జరిపిస్తాను, అంతకుముందు మన వల్ల కాదులే అని నేను అనుకున్నదే. కానీ ప్రభు అనుకోలేదే. ఆమేన్. ప్రభు అనుకోలేదే. ఆగిపోతుంది, కొనసాగుతుంది అని ప్రభు అనుకున్నాడు. దీనికి విరోధంగా ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలు తెచ్చిపెట్టారు. ఇట్లాగా ప్రార్థన జరిగేదానికి ఈ హాళ్ళు, ఈ స్థలాలు ఇవ్వనీయకుండా కూడా ప్రయత్నాలు చేశారు, ఇవ్వనీయకుండా. అయినా దేవుడు సాగించేది ఎవ్వరూ ఆపలేరు. ఆమేన్. మనం అడుగుపెట్టిన ప్రతి చోట, ప్రతి హాల్లో వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. ఆ ప్రాంత ప్రజలు ఆశ్రయించబడు, ఆ హాల్ యజమానులు ఆశ్రయించబడుతున్నారు, దానికి సంబంధించిన కమిటీలు ఆశ్రయించబడుతున్నాయి. మనము ఆశీర్వాదకరంగానే ఉంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. మోషే ఒక గొప్ప పదవి, చక్రవర్తి మనవడు, కుమార్తె కొడుకు అనిపించుకోవడం కంటే కూడా దేవుని బిడ్డలతో సంపడమే మేలని ఎంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ మనస్సులో ఉండే ఉద్దేశాలు అవి. కొంతమంది ఉన్నారు, వాళ్ళు విశ్వాసులో పిశాసులో నాకు తెలియదు, మొత్తం మీద ఎంతసేపటికి పదవులు కోరుకుంటారు. ఏమండి మీ సంఘానికి వస్తాం, మాకేం పదవి ఇస్తారు? మీ సంఘానికి వస్తామండి, మాకు ఏం పదవులు ఇస్తారు? దేవుని దయ వల్ల ఈ హోసన్న మినిస్ట్రీస్లో పదవుల కొరకు ప్రాకులాడిన వాళ్ళని ఎవరిని నేను చూడలేదు. పదవి కావాలనుకున్న వారు చెప్పకుండా చేయకుండా వెళ్ళిపోయి మళ్ళీ పెద్ద చర్చిలో చేరతారు. పదవి కావాలనుకున్న వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ చేరతారు, కానీ పొరపాటును దీంట్లో ఉండరు, అడుగు పెట్టలేరు, విశ్వాసంలో కొనసాగలేరు. కారణం ఇది పదవి వ్యామోహాలతో ముడిపడినది కాదు, యేసయ్య ప్రాణముతో పెనవేసుకున్నది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్య ఏమన్నాడో తెలుసా? నేను పరిచర్య చేయుటకే వచ్చాను కానీ పరిచర్య చేయించుకునే దానికి రాలేదు అన్నాడు. నేను దాసునిగా రాలేదు, దాసునిలో రిక్తునిగా, దాసునిలో కట్టబడిన బానిసగా నేను ఈ లోకానికి వచ్చి నా పరిచర్య చేశాను. నా శిష్యుల కాళ్ళు కడుగుతాను. ఎవరైనా వద్దన్నారు అనుకో, వాళ్ళకి నాకు పాలు పంపులు ఉండవు కనుక వాళ్ళ పాదాలు నేను కడగాలి. పరిచర్య చేస్తానికి వచ్చాడు ఆయన. పదవి కొరకు రాలేదు, ఘనత కొరకు రాలేదు, విప్లవకారుడుగా మారలేదు, విప్లవాలు కొనసాగించలేదు, రక్తపాతాన్ని చేయలేదు, మతం కొరకు పోరాడిన వాడు కాదు. ఓ చెంప మీద కొడితే మరో చెంపని తిప్పినవాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆ యేసయ్య వస్తానన్నాడు, వస్తాడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి అమరత్వం కలిగి నిత్యము అనుకుంటే ప్రభు రాకల్లో, నువ్వు 2వ రాకల్లో ఎత్తబడాలి అనుకుంటే నీవు చేయవలసింది ఏంటంటే పదవి వ్యామోహాలకి విముఖుడవై దూరముగా నువ్వు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ప్రభు రాకడ సమీపిస్తున్న ఈ రోజున కొంతమంది పేర్లు రాయబడ్డాయి, కొంతమంది పేర్లు వ్రాయబడలేదు. కానీ వాళ్ళు దేవునిలో ఎలా జీవించారో రాయబడి ఉంది. అగ్ని మంటల్ని చల్లార్చారు. షడ్రక్, మెషక్, అబేద్నెగో. సింహపు నోళ్ళను కట్టారు దానియేలు. అంటే దేవుని నామాన్ని మహింపరిచి చక్రవర్తుల నోళ్లలో సహితం నీ దేవుడే నిజమైన దేవుడిని వాళ్ళ నోట్లో పలికించి దేవుని నామాన్ని మహిమపరిచేటట్లుగా కొందరిని వాడుకున్నాడు. విశ్వాసమును బట్టి నీ జీవితంలో నువ్వు ప్రవర్తిస్తున్న ప్రవర్తన. ఇంకా కొంతమంది కళ్ళు తెరిచి చూస్తున్నారు, గొడ్ల గోబలు చూసినట్టుగా. కళ్ళు మోయండి, నవ్వు కాదు, భయభక్తిగా ఉండండి.
విగ్రహాలు లేవు ఇక్కడ, కళ్ళు తెరిచి చూసేదానికి. సజీవుడైన యేసుని చూడాలి, ఆత్మ నేత్రాలతో చూడాలి.